హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కర్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025 మే ఆక్షన్కి ముందు మన ఎస్ఆర్హెచ్ రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం క్లారిటీగా. ఇక రీసెంట్గా ఆకాష్ చోప్రా కూడా మరి ఎస్ఆర్హెచ్కి సంబంధించిన 4 ప్లేయర్స్ నేమ్స్ అయితే చెప్పిండు అక్కడ. మరి ఆ ప్లేయర్స్ ఎవరనేది మనం లాస్ట్లో అయితే చూద్దాం. ఇక మనం ఓవరాల్గా చూసుకుంటే మరి బీసీఐ దగ్గర నుంచి కూడా ఎటువంటి రిపోర్ట్స్ అయితే రాలేవు. ఎందుకంటే మరి ఈ మ్యాచ్ యాక్షన్కి సంబంధించిన రూల్స్ అయితే ఇంకా బయటకైతే రాలేవు. మరి ఎంతమందిని రిటర్న్ చేసుకోవచ్చు, ఎన్ని ఆర్టీఎం కార్డులు ఉంటాయి అనేది ఇంకా ఇంతవరకు కూడా రాలేవని చెప్పుకోవచ్చు. బట్ ప్రాబిలిటీ గతంలో లాగా మనం చూసుకుంటే మరి 4 అయితే ఛాన్స్ ఉంటుంది రిటర్న్స్లో. మరి ఆ 4 ఎవరనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇక అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే చాలా మెయిన్ ప్లేయర్స్ అయితే మనకు కనబడుతున్నారు. హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజను, మార్కో యాన్సన్, ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ. ఇంకా అక్కడ మనం చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ కానీ, మార్కో యాన్సన్ కానీ, ఇంకా చెప్పుకుంటూ పోతే గ్లెన్ ఫిలిప్స్, వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మన ఎస్ఆర్హెచ్కి అయితే. వాళ్ళకి ఛాన్సెస్ రాకుండా కానీ వాళ్ళైతే వేరే టీంలలోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్ లైన్లో ఉండే ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. అక్కడ వాషింగ్టన్ సుందర్ కానీ, గ్లెన్ ఫిలిప్స్ కానీ, మార్కో యాన్సన్ కానీ, ఫజలక్ ఫారూక్ కానీ, ఇన్ఫ్యాక్ట్ వీళ్ళందరూ కూడా ఒకవేళ ఇట్లా వేరే టీంలలోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్ లైన్ అయితే ఉంటారు. బట్ మన ఎస్ఆర్హెచ్లో ఉండేసరికి వాళ్ళకైతే ఛాన్స్ అయితే దొరుకుతలేదు. బట్ వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల అక్కడ వాషింగ్టన్ సుందర్ అయితే మరి ప్లేయింగ్ లైన్లో అయితే లేడు. లాస్ట్ సీజన్లో మరి 1-2 మ్యాచ్ ఆడినప్పుడు కూడా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయిండు. ఆ ఇంపాక్ట్ సబ్ ఏంటి చాలా అక్కడ ప్లేయర్స్కి అయితే అవకాశం అయితే రాలేదని చెప్పుకోవచ్చు. అక్కడ వాషింగ్టన్ సుందర్ కూడా రాలేదు. బట్ రీసెంట్ అయితే ఫామ్ చూసుకుంటే మాత్రం చాలా బెటర్ అవుతుందని చెప్పుకోవచ్చు. మన ఇండియా తరపున అయితే మంచిగా రాణిస్తున్నాడు. ఇక మనం మెయిన్గా చూసుకుంటే క్లాసెన్ మరి లాస్ట్ సీజన్ స్టార్ట్స్ ఒకసారి మనం చూసుకుంటే 16 మ్యాచ్లో 479 రన్స్ ఉన్నాయి. 80 హైయెస్ట్ స్కోర్ 39, యావరేజ్ 171 స్ట్రైక్ రేటు. ఓవరాల్లో చూసుకుంటే మరి చాలా బెటర్ అయితే రాణించిండు. ఖచ్చితంగా ఫస్ట్ పిక్ అయితే అక్కడ హెన్రిచ్ క్లాసెన్ అని చెప్పుకోవచ్చు. మరి అంత మంచి ఫామ్లోనే చెప్పుకోవచ్చు మరి అక్కడ. ఇక అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే అభిషేక్ శర్మను కూడా రిటైన్ చేసుకున్న అవకాశం అయితే మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే యంగ్ ప్లేయరు, దట్టు మన ఇండియన్ ప్లేయర్ కాబట్టి ఖచ్చితంగా ఇతను కూడా రిటైన్ చేసుకున్న అవకాశం అయితే ఉంటుంది. లాస్ట్ సీజన్లో మనం చూసినాక 42 సిక్స్లు అయితే కొట్టిండు. స్ట్రైక్ రేట్ కూడా చాలా బెటర్ అవుతుంది. 204 స్ట్రైక్ రేట్తో అక్కడ ఎన్ని రన్స్ కొట్టిండు, 484 రన్స్ అయితే కొట్టిండు. ఇక బౌలింగ్లో కూడా మరి క్యారెక్టర్ అయితే ఎత్తాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల బౌలింగ్లో అవకాశం రాకుండా అని ఒకవేళ ఇట్లా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గిట్ట ఖచ్చితంగా ఇతనైతే యూస్ఫుల్ ఆల్రౌండర్ కింద మారే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక మరో ప్లేయర్ వచ్చేసి అక్కడ ట్రావిస్ హెడ్. ఖచ్చితంగా ట్రావిస్ హెడ్ను కూడా రిటర్న్ అయితే చేసుకుంటారు, నో డౌట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ ఫామ్ చూసుకుంటాడు చాలా డేంజర్స్గా ఉంది. ఖచ్చితంగా ట్రావిస్ హెడ్ను కూడా రిటర్న్ చేసుకుంటారు. ఇక మరో ప్లేయర్ ఎవరనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ ప్యాట్ కమిన్స్ రిటర్న్ చేసుకుంటారా, నితీష్ కుమార్ రెడ్డిని రిటర్న్ చేసుకుంటారా, మరి భువనేశ్వర్ కుమార్ లేదంటే నటరాజన. ఈ 4 ప్లేయర్స్ నుంచి అయితే ఒకరినైతే రిటర్న్ చేసుకున్న అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి అక్కడ ఎవరిని రిటర్న్ చేసుకుంటారు, ప్యాట్ కమిన్సా లేదంటే నితీష్ కుమార్ రెడ్డా, భువనేశ్వర్ కుమారా లేదా నటరాజన, మరి ఎవరిని రిటర్న్ చేసుకుంటారు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఒకవేళ గిట్ట పాత రూల్స్ అయితే మరి 4 అయితే రిటర్న్ చేసుకున్న అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి కొత్త రూల్స్ అయితే ఇంకా మనకి రాలేవు కాబట్టి మరి ఎంతమంది రిటర్న్ చేసుకుంటారో తెలియదు. కానీ పాత రూల్స్ అయితే మరి ఈ విధంగా వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి 4 అయితే రిటర్న్ చేసుకుంటారు. ఫస్ట్ అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అయితే పక్కా అని చెప్పుకోవచ్చు. మరి ఇంకొక ప్లేయర్ ఏమనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ ఫస్ట్ ప్లేయర్ అయితే అక్కడ ప్యాట్ కమిన్స్కి ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒకవేళ గిట్ట ప్యాట్ కమిన్స్ వద్దు మాకు, మళ్ళీ అక్కడ అతన్ని ఆక్షన్లో బైబ్యాక్ చేస్తామనుకుంటే అక్కడ నితీష్ కుమార్ రెడ్డి వైపు వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఆకాష్ చోప్రా చెప్పిన 4 ఎవరంటే అక్కడ అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్ అండ్ ప్యాట్ కమిన్స్. ఈ 4 పేర్లు అయితే అక్కడ ఆకాష్ చోప్రా అయితే చెప్పిండు. అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే మరి ఈ 4 అయితే రిటర్న్ చేసుకున్న అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్ ఆర్ నితీష్ కుమార్ రెడ్డి, ఈ 4 అయితే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా కొత్త రూల్స్ అయితే రాలేవు, మరి ఎంతమందిని రిటర్న్ చేసుకుంటారు అనేది. ఒకవేళ ఇట్లా పాతలాగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ 4 వైపు వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి. మరి మన ఎస్ఆర్హెచ్ ఎవరిని రిటర్న్ చేసుకుంటే బెటర్ ఉంటుంది అనేది.